నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యవేడులో ప్రశాంతంగా గంగ జాతర నిర్వహణకు అనేక ముందస్తు చర్యలు. మీడియా సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు. తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో మే 13, 14 తేదీల్లో జరగనున్న గంగ జాతర నిర్వహణకు అనేక ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీనాయుడు పేర్కొన్నారు. శనివారం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో గంగ జాతరకు సంబంధించి ట్రాఫిక్ మళ్లింపు, శాంతి భద్రతలు వంటి వాటిపై తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియా సమావేశంలో వివరించారు. గంగ జాతరను పురస్కరించుకుని పట్టణంలో మే 10వ తేదీ నుంచి వాహన రాకపోకలను క్రమబద్దీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి గాంధీ రోడ్డుకు ప్రవేశించే బస్సులను, కార్లను హరిజనవాడ వైపు మళ్లించి వైఎస్ఆర్ విగ్రహం గుండా ఆర్టీసీ బస్టాండ్ చేరుకుంటుందన్నారు. అలాగే తమిళనాడు ఊతకోట నుంచి వచ్చే భారీ వాహనాలను, లారీలను, టిప్పర్లను దాసుకుప్పం వద్ద నిలిపివేసి వెనక్కి పంపిస్తామన్నారు. ఇప్పటికే రౌడీ షీటర్స్, గంజాయి షీటర్స్, అల్లరి మూకలు 20 మందిని గుర్తించడం జరిగిందన్నారు. వీరందరినీ స్థానిక తహసీల్దార్ ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేస్తామన్నారు. గంగ జాతర ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో 11 మంది ఎస్ఐలు, 2 సిఐలు, 1 డిఎస్పీ, 15 మంది ఏఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ అవసరమని జిల్లా ఎస్పీని కోరామన్నారు. ఈ సమావేశంలో స్థానిక ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకి నా నమస్కారాలు. సత్యవేడు పట్టణంలో ఈ నెల 13, 14వ తారీఖున సత్యవేడు గంగజాతర జరుగుతున్న సందర్భంగా పోలీసు వారి ప్రజలకు ఇస్తున్నటువంటి సూచనలు, ఆ రోజు సత్యవేడు పట్టణ నడిబొడ్డున రోడ్డు మధ్యలో గంగమ్మ తల్లి కొలువై ఉన్నందున అదే ప్రాంతంలో అక్కడ ఏర్పాటు చేస్తారు గంగ జాతర. ఆ సందర్భంగా రోడ్డు మొత్తం బ్లాక్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇది నిత్యము వందలాది వెహికల్స్ ఆ రోడ్డులో వెళ్ళవలసి ఉంది. అయితే గంగ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం అది రోడ్డు బ్లాక్ చేస్తుంటారు. కాబట్టి దీనికి పోలీస్ తరఫున ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుంది. అయితే ఈ ట్రాఫిక్ మళ్లింపు ఎలా ఉంటుంది అంటే, పోయిన సంవత్సరం లాగానే ఈసారి కూడా మన తమిళనాడుకు వెళ్ళే వాహనాలు, అంటే ఊతుకోట నుంచి వచ్చే భారీ వాహనాలను మేము ఊతుకోట దాటిన తర్వాత దాసుకుప్పం నుంచి వెనక్కి తిప్పి మళ్లింపు చేస్తాం. ఇటువైపు రానివ్వము సత్యవేడు వైపు. అయితే వారికి ప్రత్యామ్నాయ రోడ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఆ రోడ్లో వాళ్ళు వెళ్ళవలసి ఉంటుంది. అయితే కార్లు, బస్సులు, మోటార్ సైకిళ్ళు వీటి వరకు అలౌ చేస్తాము. ఇది ఊతుకోట సైడ్ నుంచి వచ్చేటువంటి వాహనాలకు సూచన. అదేవిధంగా మాదరపాకం, తమిళనాడు వైపు నుంచి సత్యవేడు మీదుగా ఆంధ్రాలోకి వచ్చే వెహికల్స్ను మాదరపాకం చెక్ పోస్ట్ దగ్గర, అంటే సత్యవేడు పట్టణ శివార్లలో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ చెక్ పోస్ట్ నుంచి అవి తిప్పి ట్రాఫిక్ మళ్లింపు వెనక్కి పంపిస్తాము ఇవి. అదేవిధంగా తమిళనాడు పత్రికల ద్వారా కూడా ఇది తమిళనాడు ప్రజలకు తెలియజేస్తాము. ఇవి రెండు. అదేవిధంగా శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే వాహనాలు, భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్లింపు చేయడానికి కాళాసి వైపు నుంచి, శ్రీ సిటీ వైపు నుంచి వచ్చే వాటిని కడూరు క్రాస్ దగ్గరే ఆపి ప్రతి వాహనాన్ని ఎక్కడికి వెళ్తుందని అడిగి సత్యవేడు టౌన్ వైపు వస్తుంది అంటే వాటిని తిప్పి తడా మీదుగా మరలిస్తాము. అదేవిధంగా 1, 2 మిస్ అయిపోయి వచ్చే వాహనాలను సత్యవేడు మండలంలో చివర, అంటే పాలగుంట క్రాస్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి టౌన్లోకి రానివ్వకుండా వెనక్కి తిప్పి పంపిస్తాము. అదేవిధంగా ఇక పట్టణంలో చూసుకున్నట్టయితే, పట్టణంలో అది మొత్తం మెయిన్ రోడ్డు బ్లాక్ కావడంతో ఈ తమిళనాడు మాతృభాగం నుంచి వచ్చే వాహనాలు, కార్లు కానీ, మోటార్ సైకిళ్ళు కానీ, ఆటోలు అన్నింటినీ సత్యవేడు హరిజనవాడ గుండా మరలించి వైఎస్ఆర్ విగ్రహం స్టాచ్యూ వరకు అక్కడ బయటికి ఎగ్జిట్ అవుతాయి. అపోజిట్ పోకుండా అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వన్ వేగా దాన్ని చేస్తాం. అదేవిధంగా పల్లబ్ వీధిలో కాళాసి నుంచి వైపు నుంచి వచ్చే వాహనాలను పల్లబ్ వీధిలో మరలించి తమిళనాడు వైపు తిప్పుతాము. దానికి ఆపోజిట్ రాకోకుండా ఎగ్జిట్లో కూడా సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఇక జాతర రోజు చూసుకున్నట్టయితే టౌన్లో మొత్తం ముందు రోజు 13వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి నెక్స్ట్ 15వ తారీఖు ఉదయం దాకా ఎటువంటి 2 వీలర్స్ కూడా వాహనాలు అనుమతించబడవు. వాటిని తెలుగంగ కాలువ వైపు మీదుగా కంప్లీట్గా మళ్లిస్తాం. ఆ విధంగా ప్రజలకు ఏర్పాటు చేస్తున్నాము. ఇది ట్రాఫిక్ దానికి రిలేటెడ్గా ఇవన్నీ ప్రజలకు ఏ ఇబ్బంది లేకోకుండా వన్ వేలన్నీ ఏర్పాటు చేస్తాం. చెక్ పోస్టులన్నీ 4 చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకోసం దాదాపు 18 మంది మన పోలీస్ స్టాఫ్,
12 మంది ప్రజల సహకారంతో 12 మంది ట్రాఫిక్ వాలంటీర్స్ని పెట్టుకొని నిరంతరాయంగా 3 షిఫ్ట్ల చొప్పున 24/7 దాదాపు వారం రోజుల పాటు 8 రోజులు దాదాపుగా ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరుగుతుంది. అది రేపు ఈ ఆదివారం నుంచి వచ్చే ఆదివారం వరకు దాదాపు 8 రోజుల పాటు ఈ ట్రాఫిక్ మళ్లింపు చేస్తాం. ఇది ప్రతి సంవత్సరము ఎప్పటిలాగా జరుగుతున్న విధంగానే ఈ విధంగా మరింత నీట్గా నిర్వహిస్తాం ఈ ట్రాఫిక్ మళ్లింపు. ఇకపోతే గాంజా తాగి కొంచెం అల్లచిల్లరగా తిరిగే వాళ్ళ గురించి చాలా సీరియస్గా స్టెప్స్ తీసుకుంటాం. వాళ్ళ కోసం కొన్ని కిట్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ కిట్టు ఉపయోగిస్తాం. మాకు ఎవరైనా అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు మాకు తాగి ప్రత్యక్షంగా దొరకాల్సిన అవసరం లేదు. వాళ్ళు 2 నెలల లోపల ఎప్పుడు గంజా సేవించినా కూడా ఈ కిట్ ద్వారా వాళ్ళు గంజా సేవించారా లేదా అన్న విషయం మాకు బహిర్గతమవుతుంది. ఒకవేళ గంజా సేవించారని పాజిటివ్ వస్తే అతన్ని పట్టుకొని నీకు ఎవరమ్మారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏమి అనేది చివరి దాకా వేటాడతాం. ఆ విధంగా గంజాని ఇక్కడ నిర్మూలిస్తాం. అదేవిధంగా ఈ మన సత్యవేడు పట్టణంలో కూడా వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఉంచాం. దాదాపుగా ఈ రౌడీ షీటర్స్ను అదేవిధంగా ఈ కొంచెం అల్లరి చేసే వాళ్ళు, గొడవలు చేసే వాళ్ళను 20 మందిని గుర్తించాం. వారందరినీ మొదలు పెట్టాం. వారందరినీ మన మండల తహసీల్దార్ వారి వద్ద వాళ్ళని హాజరుపరిచి బౌండ్ ఓవర్ కేసులు వాళ్ళ మీద పెడతాం. ఎటువంటి గొడవలు చేయకూడదని. అయినప్పటికీ వాళ్ళు బౌండ్ ఓవర్ చేసినప్పటికీ వాళ్ళు హామీ ఇచ్చి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ తిరిగి గొడవలు చేశారనుకోండి నేరుగా జైలు శిక్ష విధించబడుతుంది. అందులో బెయిల్ కూడా రాదు వాళ్ళకి. ఈ విధంగా రౌడీలని కట్టడి చేస్తాం. ఈ జాతర సందర్భంగా తాగిన వాళ్ళను తాగి ఏదైనా చిన్న చిన్న సంతోషం ఏమైనా చేసుకుంటే శృతి మించినంత వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. శృతి మించి ఈ జాతర సందర్భంగా శృతి మించితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. ముందు దాదాపుగా 36 అవర్స్ కంటిన్యూగా డ్రోన్ పర్యవేక్షణలో ఉంటుంది సత్యవేడు పట్టణం మొత్తం. దాదాపు 5 కిలోమీటర్ల వరకు సత్యవేడు పట్టణము మరియు చుట్టుపక్కల 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏమి చేసినా డ్రోన్ నిఘాలో చిక్కుకుంటారు. వెంటనే ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి వారి ఆటలు కట్టిస్తాం. అదేవిధంగా 100-112 అని 2 నెంబర్లు పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ 2 నెంబర్లకు ఎవరు ఫోన్ చేసినా కూడా కేవలం 5 నుంచి 10 నిమిషాల లోపల మీ ముందర పోలీసులు ప్రత్యక్షమవుతారు. మీకు ఏదైనా సమస్య ఎవరితోనైనా గొడవలు కానీ తాగిన వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటే మీకు ఏదైనా ఇబ్బంది కాబట్టి వారిని నిర్మూలించడానికే ఒక ఎస్ఐ 4 కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా కేటాయించాం. కేవలం అల్లరి చేసే వాళ్ళను తీసుకొచ్చి మనకి వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి, స్పాట్ యాక్షన్ తీసుకోవడానికి ఈ విధంగా కేటాయించాం. వీటితో పాటుగా ఈ 1 వేలో ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా 2 మూవింగ్ పార్టీలను కూడా పెట్టాం. 4 కానిస్టేబుళ్లతో 2 బైకులు ఇచ్చి కంటిన్యూగా మూవ్ చేస్తుంటారు యథావిధిగా వాళ్ళు కంటిన్యూగా 24 అవర్స్. ఇది దీనికి సంబంధించి. ఇకపోతే ప్రత్యేక ముక్కులు తీర్చుకునే వారికి వేప మండలు కట్టుకొని ప్రజలంతా వస్తుంటారు. వాళ్ళకి ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రత్యేక దారి చూపించడం జరిగింది. జనరల్గా వచ్చే పిలిగ్రిమ్స్కి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొంచెం ప్రజలకి, భక్తులకి మా యొక్క ముఖ్య మనవి ఏమిటంటే అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు లేకోకుండా వెనుకుండే వారికి కూడా సమయం ఇవ్వాలి కాబట్టి కొంచెం స్పీడ్గా కదలమని చెప్తుంటాం. దయచేసి దాన్ని తప్పుగా అనుకోకూడదని ప్రజల్ని మేము విన్నవించుకుంటున్నాము. ఇది ఆలయ కమిటీ మెంబర్సు, అదేవిధంగా ఆలయ కమిటీ ఏదైతే ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉంటారో వారు, మరి మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ వీరన్ని కోఆర్డినేషన్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుగానే పాస్లన్నీ తీసుకొని యథావిధిగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతర సందర్భంగా ఎవరు ఏమి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా మాకు చెప్తే సకాలంలో వెంటనే స్పందించి తీసుకుంటాం. దీనికి సంబంధించి ఊరేగింపు సమయంలో 2 స్పెషల్ పార్టీలు, తర్వాత ఒక 6 రిజర్వ్ పార్టీ, దాదాపుగా 30 మందితో చుట్టూ తాడు కట్టుకొని అమ్మవారిని ఊరేగింపు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము ఊరేగింపుగా తీసుకెళ్లి కొలువు చేసేంత వరకు ఈ స్పెషల్ పార్టీలు ఉంటాయి. జిల్లా కేంద్రం నుంచి ఇవి వస్తాయి. అదేవిధంగా ఒక డిఎస్పీ గారు, 2 సిఐలు, 11 మంది ఎస్ఐలు,
15 మంది ఏఎస్ఐ పబ్లిక్ హెడ్ కానిస్టేబుల్స్ 100 మంది కానిస్టేబుల్స్తో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడానికి కావాలని చెప్పి ఎస్పీ గారిని విన్నవించడమైనది. ఆ వచ్చిన సిబ్బందితో మనము ఈ బందోబస్తు సత్యవేడు గంగ జాతరని మా బాధ్యతగా మేము ఎటువంటి అల్లరి లేకుండా చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలంతా దీనికి ప్రతి సంవత్సరం సహకరించిన విధంగానే ఈ సంవత్సరం కూడా సహకరించాలని కోరుకుంటూ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.